కేవలం 10 సెకండ్లలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 లక్షల కోట్ల రూపాయల మదుపరుల ఆస్తి ఆవిరైంది. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా దేశీయ మార్కెట్లు ఘోరంగా పతనమయ్యాయి. ట్రేడింగ్ ఆరంభంలోనే సెన్సెక్స్ 3939.68 పాయింట్లు కుంగిపోయింది. అంటే సూచి 5.22% నష్టపోయింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 10% కుంగాయి. ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 3000 పాయింట్ల నష్టంతో నడుస్తోంది. నిఫ్టీ సుమారు 1000 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. నిన్న సాయంత్రం అమెరికా సూచీ డౌ ఫ్యూచర్స్ 1600 పాయింట్లు పతనమైంది. ఈ ప్రభావం మన మార్కెట్లపై పడింది. దేశీయ ప్రధాన సూచీలు 5% నష్టపోయాయి. ఆసియా మార్కెట్లు కూడా నష్టాలను చవిచూస్తున్నాయి. జపాన్ నిక్కీ సూచీ దాదాపు 6% నష్టపోయింది. 18 నెలల కనిష్ట స్థాయికి దిగజారింది. దీంతో ఫ్యూచర్స్ ట్రేడింగ్ను తాత్కాలికంగా నిలిపేశారు. హాంకాంగ్ ప్రధాన సూచీ హాంగ్ సెంగ్ దాదాపు 9% నష్టపోయింది. చైనాలో ప్రధాన సూచీ సిఎస్ఐ 5.40% నష్టపోయింది. సౌత్ కొరియా సూచీ కోస్పీ 4.11% పతనమైంది. ఆస్ట్రేలియా సూచీలు దాదాపు 4% నష్టపోయాయి. కేవలం 10 సెకండ్లలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 లక్షల కోట్ల రూపాయల మదుపరుల ఆస్తి ఆవిరైంది. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా దేశీయ మార్కెట్లు ఘోరంగా పతనమయ్యాయి. ట్రేడింగ్ ఆరంభంలోనే సెన్సెక్స్ 3939.68 పాయింట్లు కుంగిపోయింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 10% కుంగాయి. ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 3000 పాయింట్ల నష్టంలో నడుస్తోంది. నిఫ్టీ సుమారు 1000 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. నిన్న సాయంత్రం అమెరికా సూచీ డౌ ఫ్యూచర్స్ 1600 పాయింట్లు పతనమైంది. ఈ ప్రభావం మన మార్కెట్లపై పడింది. దేశీయ ప్రధాన సూచీలు 5% నష్టపోయాయి. ఆసియా మార్కెట్లు కూడా నష్టాలను చవిచూస్తున్నాయి. జపాన్ నిక్కీ సూచీ దాదాపు 6% నష్టపోయింది. 18 నెలల కనిష్ట స్థాయికి దిగజారింది. దీంతో ఫ్యూచర్స్ ట్రేడింగ్ను తాత్కాలికంగా నిలిపేశారు. హాంకాంగ్ ప్రధాన సూచీ హాంగ్ సెంగ్ దాదాపు 9% నష్టపోయింది. చైనాలో ప్రధాన సూచీ సిఎస్ఐ 5.40% నష్టపోయింది. సౌత్ కొరియా సూచీ కోస్పీ 4.11% పతనమైంది. ఆస్ట్రేలియా సూచీలు దాదాపు 4% నష్టపోయాయి.